సంకల్పములు ఈ జన్మంలో చేసినవే కాక వచ్చే జన్మంలో కూడాను ఇంకా ఎన్నియో దీని యొక్క ఫలితములను అందిస్తూ వస్తుంటాది. The thoughts of the yesteryears we find by them being fruitful in now and also would bear fruit in future. సంస్కారవంతమైనటువంటిది. And is the one of culture and the refinement. సంస్కారం అనగా ఏమిటి? What do you mean by చెడును దూరం చేసి మంచిని పోషించడమే. The refinement or culture meant removing all that is bad. నిత్య జీవితంలో మనం ఏ కర్మలు ఆచరిస్తున్నామో ఆ కర్మల యొక్క దోషములను నిర్మూలం గావించి దోషరహితమైనటువంటి యొక్క కర్మలుగా తీర్చిదిద్దుకోవటమే సంస్కారము. All the human activity must be free from all adulteration or pollution. Make it pure and crystal clear. ఏదైనా భజనకి పోయి నోరెత్తి ఒక పాట పాడినారంటే ఓహో ఈయన భజన కూడా పాడుతున్నాడా అని గేలి చేస్తారనే హాస్యం. If anyone starts singing, we are afraid that people will make fun of us. ఇంకేదైనా కొంచెం విభూతిని పెట్టుకుంటే ఓహో ఈయన సాయిబాబా భక్తుడా అంటారేమో అని భయము. We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the forehead. ఓహో ఈయన కూడా భజన స్వరూపుడైనాడా అంటారు. If we also start singing, people may mistake that we are devotees. అభిమానానికి మమకారానికి ప్రాణాలు ఇడుస్తున్నారు ఈనాటి మానవులు. In fact, we are ruining our lives, killing people because such kinds of మమకారములు ఏనాడు మనం త్యాగం చేస్తామో that day when you give up this sacrifice, this attachment, సమాజంలో సౌభాగ్యం చెలరేగుతుంది. Then there will be prosperity in society. ఈ అహంకార అభిమానములు మనం త్యజించాలి. We have to sacrifice this ego and attachment. ఇవి ఉండినంత వరకు కూడాను భగవత్ నామాన్ని కూడా మనం స్మరించలేము. So long there are these two twins, ego and attachment. ఎవరేమనుకుంటారో భయం మనకి ఎందుకు? Why should we bother about నువ్వు ఎన్ని పనులు చేయరానిటువంటివన్నీ చేస్తున్నావు. Are we not doing so many things that we are not supposed to? భయం లేదే నీకు? You are not afraid then. పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని చేయడానికి, to sing the glory of God, భగవత్ భజనలు పాడడానికి, to participate in bhajan, 10 మందికి భగవత్ విషయాన్ని బోధించడానికి, to teach divinity to others. ఎందుకు భయము? Why should you be afraid of anybody? ఐకమత్యం అందరూ ఒక్కటిగా చేరిందంటే ఎంత సుఖం. నా వెనుక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా చేకూరుస్తుంది. అందరూ ఐకమత్యంగా పనిచేసి ఎంతటి కార్యాన్నైనా మనం సాధించవచ్చు. చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చేస్తున్నాం. కనుక మానవత్వం అనేటువంటి ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో? ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది? మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది. ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబ చేసుకుంటాం.